డాన్సర్ పండు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతను మరో 48 గంటల్లో ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ వార్డుకి తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సర్జరీ పర్యవేక్షించిన డాక్టర్ ప్రతాప్ రెడ్డితో మనం రెండో రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే హిప్ డిస్లొకేషన్ అయిందో దాన్ని తిరిగి బుధవారమే అమర్చారు. అట్లాగే బుధవారం సాయంత్రం చూసుకుంటే ఆయన 2 కాళ్ళకి సంబంధించి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆ ఫ్రాక్చర్ అయిన అంశాన్ని కూడా దాన్ని సర్జరీ చేయడమే కాకుండా ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్టు మెడికవర్ ఆసుపత్రి వర్గాలు చెప్పడం జరిగింది. ఈ దశలో ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో అతను మెడికవర్ 4వ ఫ్లోర్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే చాలా మంది ఆయన్ని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మాట్లాడడం జరిగింది. గాజాకి చెందిన చాలా మంది డాన్సర్లు కూడా వెంకటేష్, అంజలి, అలాగే శ్రీను తదితరులు కూడా ఆయన్ని కలవడం జరిగింది. అయితే వారి మాటల్లో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. సహజంగా ఇప్పుడు చాలా మంది పండు ఆరోగ్యం ఈ రకంగా యాక్సిడెంట్ అవడం, అలాగే తిరిగి అతను కోలుకుంటారా లేక తిరిగి డాన్స్ చేస్తారా, ఇట్లాంటి అంశాలపై చాలా వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరైతే అతన్ని కలిసారో పండుని, అంజలి, శ్రీను, వెంకటేష్ వీళ్ళందరూ కూడా తిరిగి పండు మెలకు వచ్చినప్పుడు అతనే ధైర్యం చెప్తున్నారు. తిరిగి డాన్స్ చేయగలను, అలా మరికొద్ది రోజుల్లోనే రికవర్ అవుతాం. తన టీం కూడా గతంలో ఏ రకంగా పోటీ పడతారో అదే రకంగా పోటీ పడే పరిస్థితి ఉంటుందని తిరిగి తమకు ధైర్యం చెప్తున్నట్టు వారి మాటల్లో వ్యక్తం అవుతుంది. ఈ దశలో బుధవారం అంటే మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మెడికవర్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే హిప్ డిస్లొకేషన్ అయిందో అది బుధవారం మధ్యాహ్నం చేశారో ఆ తర్వాత సర్జరీ కూడా పూర్తయిన పరిస్థితి. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే 48 గంటలు అబ్జర్వేషన్ తర్వాత అతన్ని వార్డుకి డిశ్చార్జ్ చేసి ఆ తర్వాత పరిస్థితి బట్టి ఇంటికి పంపించే పరిస్థితి. ఈ దశలో పండు ఆరోగ్యం గురించి ప్రజలు, అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను సాధారణంగా డాన్స్ చేయడానికి 4 నుంచి 6 నెలల సమయంలో తిరిగి యథావిధిగా ఆయన డాన్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులతో పాటు ఆయనతో పనిచేసిన ఇతర డాన్సర్లు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, మెడికవర్ ఆసుపత్రి నుంచి.